గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నేను ముందుగానే ఈ సీడీ గురించి అందరి ముందు మాట్లాడి ఆ తర్వాత దీన్ని క్యాబిన్లో పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇదే సీడీని ఎవ్వరికీ తెలియకుండా దొంగిలించాలి. అప్పుడు ఎవరికీ నా మీద అనుమానం రాదు. తేజ ఎక్కడా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ తేజ. మీరందరూ కూర్చోవచ్చు. తేజ, ఇది అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ కి సంబంధించిన ఒక సీడీ. అదేంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. అందుకని నేను దీన్ని నా క్యాబిన్ లో పెడుతున్నాను. ఎవరు నా క్యాబిన్ లోకి రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ మ్యామ్. గుడ్, థ్యాంక్ యూ. చూడు బుల్బుల్, నువ్వేమీ టెన్షన్ పడద్దు. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. ఓకే అక్క, కానీ ఆలియాకి నీ మీద అనుమానం ఏం రాలేదు కదా? అనుమానం ఎలా వస్తుంది? తనలాంటి పిచ్చి ముద్దుని నేను ఈ రోజు వరకు చూడలేదు. బుర్రుంటేనే కదా తనకేమైనా తెలియడానికి. అయినా డబ్బు కోసం నేను తన పరిస్థితిని ఎలా చేశాను అంటే, నేను ఏం చెప్పినా సరే అది తను చేసి తీరాల్సిందే. అది కూడా అసలు తనకి తెలియనే తెలీదు నేను ఎంత పకడ్బందీగా ప్లాన్ వేశాను అని. తను వేసే ఒక్క తప్పుడు స్టెప్ వల్ల తను పూర్తిగా ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా నాతో పెట్టుకునే ధైర్యం చేయలేదు తను. అలాగా అయితే నా గురించి మాట్లాడుతోందన్నమాట. అవునక్క, మనం ఎలాగైనా ఆలియాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అప్పుడే మన మిషన్ కంప్లీట్ అవుతుంది. మిషన్ ఎలాగైనా కంప్లీట్ అవ్వాల్సిందే. కానీ దానికంటే ముందు తనని మొత్తం ఫ్యామిలీ ముందు అవమానించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచం ముందు. అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది. ఇలా అమాయకపు మొహం ఉన్నవాళ్లు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అని. అప్పుడు వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళాక కనీసం రోడ్డు మీద నిలబడే ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు నువ్వెవరో తెలియదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావు తను చాలా పెద్ద మొద్దు. ఇన్ఫాక్ట్ మొద్దు మాత్రమే కాదు, నంబర్ 1 అబద్ధాలు కోరు, ఇంకా పెద్ద మోసగత్తె కూడా. ఒకవేళ తను అందరినీ కంట్రోల్ చేయగలదని తనకు అనిపించిందంటే అది తన అపోహ మాత్రం. ఎందుకంటే తను మర్చిపోతుంది ఎవరైతే వల విసురుతారో వాళ్లే అందులో ఇరుక్కుంటారు అని. అయినా తను నన్నేం చేయగలదు. ఐయామ్ అభి ద రాక్ స్టార్. నేను లోపల ఎలా ఉంటాను బయటికి కూడా అలాగే ఉంటాను. ఓ నో, నేను ఈయన గురించి మాట్లాడుతున్నాను అని ఈయన అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈయన బుల్బుల్ నంబర్ చూడలేదు కదా. ఒకవేళ నేను తనకి నా నిజ స్వరూపం చూపించానంటే అప్పుడు తను ఇంట్లో ఉండలేదు, బయట ఉండలేదు. ఎవరిని మాట్లాడేశాను, నువ్వు మాట్లాడుకో. హలో, ఏమైందక్క? బావగారు ఎక్కడి నుంచి వచ్చారు? నన్నేవి అడగొద్దు. నువ్వొకటే తెలుసుకో. ఉన్నట్టుండి తుఫాన్ వచ్చింది, కానీ ఎలాంటి నష్టం చేయకుండా వెళ్ళిపోయింది. తుఫానా? నువ్వవన్నీ వదిలే. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. నేను ఆలియాకి ఫోన్ చేస్తాను. మన ప్లాన్లో తర్వాత స్టెప్ తీసుకోవాలి కదా. సరే అక్క, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సీడీని ఇక్కడే పెట్టాలా లేక దీన్ని నాతో పాటే తీసుకెళ్లాలా? ఏం చేయాలి? ఎవరు చూడకూడదు, నా మీద అనుమానం రాకూడదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.